ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈరోజు మనము శారాను గూర్చిన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుందాము. శారా ఎవరు? ఆమె ఆత్మీయ జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అనే విషయాలను ధ్యానం చేసుకుందాము. శారా ఇజ్రాయేలీలకు మూల పురుషుడైన అబ్రాహామునకు భార్య, తేరోహు యొక్క కోడలు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం ప్రకారము వీళ్ళు అన్య కుటుంబము నుంచి వచ్చిన వాళ్ళు, అన్య దేవతలను పూజించేవారు, అన్య దేవతలను ఆరాధించేవాళ్ళు. ప్రస్తుతం ఇరానుగా పిలువబడుతున్న కల్దీల ప్రాంతం ఊరు అనే పట్టణంలోని వీళ్ళు నివసించేవాళ్ళు. శారాయి అనే పేరుకు హిబ్రూ భాషలో వివాదాస్పదమైన లేదా కలహప్రియమైన అనే అర్థాలు వస్తాయి. కానీ దేవుడైన యెహోవా ఈ శారాయి పేరును శారాగా మార్చారు. ఈ పేరుకు రాజకుమారి లేదా యువరాణి అనే అర్థం వస్తుంది. ఇకపోతే ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం ప్రకారము దేవుడు అబ్రహాము భార్య అయిన శారాను అనేక జనములకు తల్లిగాను, ఆమె నుండి అనేక రాజులు వచ్చులాగున సకల జనములకు యువరాణిగా బహుగా ఆశీర్వదించాడు. ఈ శారా పేరు బైబిల్లో 61 సార్లు ప్రస్తావించబడుతుంది. శారా దేవుని యొద్ద నుండి నవ్వును బహుమతిగా పొందుకున్నది. ఇక శారా ఆత్మీయ జీవితం ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలను చూద్దాము. మొట్టమొదటిగా చూసినట్లయితే శారా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పిలుపునకు లోబడినటువంటి స్త్రీ. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే దేవుడు అబ్రహాముతోని నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పగానే ఈ శారా కూడా ఏమాత్రము కూడా సందేహించకుండా తన భర్త అయినటువంటి అబ్రహాముతో కలిసి దేవుడు చూపించు దేశమునకు బయలుదేరింది. భారీగా శారా తన భర్తకు విధేయత చూపించింది. అందరిని విడిచి తన భర్త అయిన అబ్రహాముతో, మామయ్య అయిన తేరోహుతో కలిసి, కొడుకు లాంటి లోతుతో కలిసి ప్రయాణము చేస్తుంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒక మాట అక్కడ మనకు కనబడతా ఉంటుంది. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అనే మాట మనము చూస్తాము. ఆ ప్రకారమే ఈ శారా కూడా తన భర్త అయిన అబ్రహామునకు లోబడింది. అతన్ని యజమానుడు అని పిలిచి అతనిని గౌరవించింది. కాబట్టి స్త్రీలమైన మనము కూడా అలాగే ఉండి భర్తకు లోబడి జీవించినట్లయితే ఈ శారాకు పిల్లలమవుతాము. ఇక రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే శారా మానసికంగా చాలా బాధను అనుభవించింది. ఎలాగంటే వీళ్ళు నివసిస్తున్నటువంటి దేశములోని కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేశమును విడిచిపెట్టి ఐగుప్తు దేశములో నివాసం ఉండుటకు అక్కడికి వెళతారు. అప్పుడు అబ్రహాము తన భార్య అయినటువంటి శారాతో ఇలా చెప్తాడు, నీవు చాలా చక్కని దానవు, చాలా అందంగా ఉంటావు కాబట్టి ఈ ఐగుప్తులు నిన్ను చూసి నా భార్యవని చెప్పి నన్ను చంపివేసి నిన్ను బ్రతకనిస్తారు. కాబట్టి నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని అబద్ధము చెప్పమంటాడు. అందుకు శారా కూడా అంగీకరిస్తుంది, అబద్ధం ఆడుతుంది. ఈ శారా చెప్పినటువంటి అబద్ధమును బట్టి శారా చాలా శ్రమ పెట్టబడుతుంది, మానసికంగా చాలా బాధను అనుభవిస్తుంది. ఎలాగంటే శారా ఐగుప్తు రాజైన ఫరో ఇంటికి తీసుకురాబడుతుంది. కానీ దేవుడు శారాను మాత్రము విడిచిపెట్టలేదు. శారాను బట్టి ఫరో ఇంటిని
అందరినీ ఫరో ఇంటి వారందరినీ కూడా మహావేదనల చేత బాధిస్తాడు. ఇక విషయం తెలుసుకున్నటువంటి ఫరో అబ్రహామును పిలిచి షారాను అతనికి అప్పగిస్తాడు. ఇక వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశమును విడిచిపెట్టి కానాను చేరుకుంటారు. కానాను చేరుకున్న తర్వాత దేవుణ్ణి అడగకుండా మళ్ళీ వాళ్ళు దక్షిణ దిశ వైపు ప్రయాణము చేస్తూ కాదేశుకు షూరు ప్రాంతానికి మధ్యలో ఉన్న గెరారు అనే ప్రాంతానికి వెళతారు. ఐగుప్తులో ఏదైతే అబద్ధం చెప్పి శ్రమను బాధను అనుభవించారో మళ్ళీ అదే అబద్ధము చెప్పి ఈ గెరారు ప్రాంతంలో నివాసం ఉంటూ ఉంటారు. ఆ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని యొక్క భయము ఎంత మాత్రము లేదు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైన అబీమెలెకు షారాను తన యొక్క అంతఃపురానికి తీసుకొని వెళ్తాడు. కానీ దేవుడు అక్కడ కూడా షారాను విడిచిపెట్టలేదు. రాత్రివేళ స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒకనికి భార్య, అతడు ప్రవక్త కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్తాడు. కనుక అబీమెలెకు అబ్రహామును పిలిచి షారాను తనకు అప్పగిస్తాడు. మూడవ విషయాన్ని చూసినట్లయితే యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, నేను నీకు కేడము నీ బహుమానమును అత్యధికము చేస్తానని చెప్తాడు. అందుకు అబ్రహాము, ప్రభు అయినటువంటి యెహోవా, నీవు నాకు ఏమిచ్చినా ఏమి ప్రయోజనము ఏమి ఉపయోగము, నేను సంతానము లేనివాడనై పోచున్నాను, నాకు పిల్లలు లేరు కదా ప్రభు అనేసి చాలా బాధపడిపోతాడు. అందుకు యెహోవా దేవుడు అబ్రహాముతోని, నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రములు లెక్కించుట చేతనైతే లెక్కించుమని చెప్పి నీ యొక్క సంతానాన్ని కూడా అలాగానే ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానము చేస్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్ముతాడు, అది అతనికి నీతిగా ఎంచబడిద్ది. వాగ్దాన విషయంలో అబ్రహాము ఏమాత్రము కూడా సందేహించడు. కానీ షారా దేవుని యొక్క వాగ్దాన విషయంలోని నమ్మకాన్ని కోల్పోతుంది, అవిశ్వాసము కలిగి ఉంటుంది. కాబట్టి తన యొక్క భర్త అయినటువంటి అబ్రహాముతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు కాబట్టి నీవు నా దాసి అయిన హాగరును భారీగా వివాహం చేసుకోమని తన దాసి అయినటువంటి హాగరును తనకు భారీగా ఇస్తుంది. కానీ ఈ షారా చేసినటువంటి ఈ పని వల్ల, షారాకున్నటువంటి ఈ యొక్క అపనమ్మకం వలన హాగరు విషయంలో షారా చాలా బాధను అనుభవిస్తుంది. ఇక నాలుగవదిగా చూసినట్లయితే మమ్రే సింధూరవనములో ఎండవేళల యందు గుడార ద్వారము నొద్ద అబ్రహాము కూర్చొని ఉండగా యెహోవా దేవుడు అతనికి దర్శనమిస్తాడు. అది భోజనం చేసే సమయం కాబట్టి అబ్రహాము వారిని భోజనానికి ఆహ్వానిస్తాడు. షారాను పిలిచి 3 మానికల పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్తాడు. ఆమె ఆ యొక్క మాట విన్న వెంటనే తన భర్తకు విధేయత చూపించి ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా తడువు చేయక వచ్చినటువంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది. అంటే ఆమె ఆతిథ్యం ఇవ్వటానికి ఏమాత్రము కూడా ఆలోచన చేయలేదు, తడువు చేయలేదు, జాగు చేయలేదు. ప్రేమగా చక్కగా వారికి ఇష్టమైనవి ప్రీతికరమైనటువంటి భోజనాన్ని సిద్ధపరిచి వచ్చినటువంటి వారికి భోజనము పెడుతుంది. ఇక భోజనము చేసినటువంటి వారు అబ్రహాముతో ఇలా అంటారు, మీదిటికి ఈ కాలమున మేము మళ్ళా నీ యొద్దకు వస్తాము, అప్పటికల్లా నీ భార్య అయిన షారా ఒక కుమారుణ్ణి కంటుంది అని చెప్తారు. ఈ మాట విన్నటువంటి షారా, వృద్ధాప్యమందు నాకు నిజంగా పిల్లలు పుడతారా, నేను పిల్లలను కంటానా, నా కానుక ఉడిగిపోయింది కదా, నా భర్త వలన మళ్ళీ నేను సుఖపడి పిల్లలను కంటానా అనేసి నవ్వుకుంటుంది. అందుకు షారాతో దేవుడు మాట్లాడతాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు అనేసి దేవుడు ఆమెను గద్దిస్తాడు. అప్పుడు షారా దేవునితో అబద్ధం చెప్తుంది, లేదు ప్రభువా నేను నవ్వలేదు అంటుంది.
ఐదవదిగా చూసినట్లయితే శారా జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడింది. దేవుడు ఆమెను జనములకు తల్లిగా ఉంటుందని, జనముల రాజులు ఆమె వలన కలుగుతారని చెప్పినట్లుగానే శారా వృద్ధాప్యమందు కుమారుడైన ఇస్సాకును కంటుంది. దేవుడు తనకిచ్చిన కుమారుని బట్టి తనకు నవ్వు కలుగజేసినని దేవుని నామాన్ని స్తుతిస్తుంది. ఇకపోతే శారా 127 సంవత్సరాలు జీవించి కానాను దేశంలో హెబ్రోనులో మరణిస్తుంది. శారా వృద్ధాప్యం వరకు దేవుని యందు నిరీక్షించింది. ఆయన యందు భక్తి కలిగి దేవుడిచ్చిన వాగ్దాన ఫలమును పొందుకున్నటువంటి స్త్రీ. అంతేకాకుండా తన భర్త అయినటువంటి అబ్రహామునకు విధేయత చూపించింది. దేవుని నామానికి మహిమకరముగా జీవించింది. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన వాగ్దాన విషయంలో ఎటువంటి సందేహం లేకుండా మన ఆత్మీయ జీవితాలను మనము కొనసాగించుదాము. దేవుడి మాట ఆశీర్వదించునుగాక. ఆమేన్.